అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? అక్షయ తృతీయ రోజు మనము చేసేటటువంటి దానం ఏదైనా అది 100 రెట్లు ఫలితం లభిస్తుందని చెప్పుకున్నాం. మరి ఆ దానం ఏం చేయాలి? అలాంటిది మనము అక్షయ తృతీయ అనేది ఎప్పుడు వస్తుందంటే వైశాఖ మాసంలో వస్తుంది. వైశాఖ మాసం అంటే ఎండలు బాగా కాస్తాయి. మరి ఎండలు కాసినప్పుడు మొట్టమొదట మనకు కావాల్సింది ఏంది? నీరు కావాలి. అలాంటి నీరు చల్లని ఒక కుండ తీసుకొని అది బాగా కడిగేసి దాంట్లో నీళ్లను నింపి ఆ నీళ్ళ కుండలో కొద్దిగంత యాలకులు, లవంగాలు, అలాగే పచ్చకర్పూరం వేసి ఆ కుండను దానంగా ఇవ్వాలి. ఉదకుంభ దానము అక్షయ తృతీయ రోజు చేస్తే వారికి ఎటువంటి సమయంలోనైనా నీటి కొరత రాకుండా ఉంటుందంట. అలాగే పితృదేవతలకు ఆ యొక్క నీరు చేరుతుందంట, వారి అనుగ్రహము వారికి లభిస్తుందంట. అలాగే ఆ రోజు ప్రత్యేకంగా విసనకర్ర, పూర్వంలోనైతే విసనకర్రలు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు విసనకర్రలు ఉపయోగపడట్లేదు కాబట్టి విసనకర్రలకు బదులుగా ముఖ్యంగా ఛత్రి మరియు చెప్పులు, పాదరక్షలు, గొడుగు ఇవి దానము చేయొచ్చు. ఎందుకంటే ఎండలు బాగా కాస్తుంటాయి కాబట్టి బయట నడవాలంటే పాదరక్షలు అవసరం కాబట్టి పాదరక్షలు, అలాగే ఎండలో తిరగడానికి గొడుగు ఇవి ప్రత్యేకంగా ఇవ్వాలి. అలాగే ఫలదానము చాలా విశేష ఫలితం లభిస్తుంది. అందులో అమృతఫలం అంటే మనకు ఆ యొక్క మామిడి పండును ఎన్ని రకాలుగా చెప్పారంటే అమృత ఫలము అని, అలాగే ఆ ఫలాన్ని సంతాన ఫలము అని, అలాగే దాన్ని ప్రత్యేకంగా ఇచ్ఛాఫలము అంటే ఏదైనా మనము మనసులో కోరుకొని ఆ ఫలాన్ని దానము చేస్తే ఆ యొక్క పుణ్య ఫలితము శీఘ్రంగా లభిస్తుందంట. కాబట్టి ఆ ఫలదానము ప్రత్యేకంగా అమృత ఫలదానం చేయాలి. ఇవి ప్రత్యేకంగా చేస్తూ వాటితో పాటు పితృదేవతలకు అనుగ్రహం పొందడానికి ఒక బ్రాహ్మణునికి విశేషంగా సాహిత్యము స్వయం పాక దానం చేయాలి. వారి కుటుంబ సభ్యులందరూ కూడా తినే విధంగా స్వయం పాక దానం చేసే ఇంకా విశేష ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆ రోజు ఇవన్నీ కూడా చేసుకొని విశేషంగా ఆ యొక్క దైవానుగ్రహాన్ని పొంది పుణ్య ఫలితాన్ని పొందాలని తెలియజేస్తాం.